భారతదేశం కరోనా లాంటి మరో పెద్ద సంక్షోభానికి చేరువలో ఉందా? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో అత్యంత ఎక్కువగా ప్రభావితమవుతున్న దేశం ఏదైనా ఉందంటే ఇప్పుడు అది భారతదేశమే. हॉर्मुज़ स्ट्रेट में हमारे व्यापार के रास्ते प्रभावित हो रहे हैं. इससे पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर. నిన్న ప్రధానమంత్రి గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పిన విషయాల ప్రకారం భారతదేశం కరోనా మహమ్మారి లాంటి మరొక సంక్షోభం ముంగిట ఉందని చెప్పుకోవచ్చు. మనకి గ్యాస్, పెట్రోల్, డీజిల్ లాంటి కొరత తీవ్రంగా, ఇంధన కొరత తీవ్రంగా ఉండబోతుందని ప్రధానమంత్రి స్వయంగా చెప్పకనే చెప్పారు. వీటితో పాటు ఖతార్, ఇతర గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన దాడులతో అక్కడి ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ లాంటి వ్యవస్థలు కూడా ధ్వంసం కావడంతో అవి మన ఎరువుల తయారీకి అత్యంత అవసరమైన ఆ కెమికల్, అట్లాంటి గ్యాస్, ఎల్ఎన్జి గ్యాస్, ఆ గ్యాస్ సరఫరాలో లోపంతో, తక్కువ పడడంతో ఎరువుల కొరత కూడా తీవ్రంగా ఉండనుందన్న భావన నెలకొంది. ఇటు ఎరువుల కొరత వచ్చినప్పుడు వ్యవసాయ రంగం సంక్షోభంలోకి పోతుంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో పోయినప్పుడు ఆహార సంక్షోభం తలెత్తుతుంది. ఆహార సంక్షోభం తలెత్తినప్పుడు ఇప్పుడు భారతదేశంలో 80 కోట్ల మందికి భారత ప్రభుత్వము ఉచిత రేషన్ అందిస్తుంది. కరోనా మహమ్మారి కాలం నుండి కూడా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఎరువుల కొరత, ఆహార పంటల దిగుబడి తగ్గడంతో ఇలాంటి పథకాలు ఎలా కొనసాగించబోతున్నారనేది పెద్ద ప్రశ్నగా మిగలబోతుంది. తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తుతుంది. మనది 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఇక్కడ ఆహార సంక్షోభం తలెత్తితే చాలా ఇబ్బంది. ప్రపంచ దేశాలు అన్నీ దాదాపు కలిసినా కానీ మన జనాభాకి సరైన ఆహారం అందించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు స్వయం సమృద్ధి ఇంతకాలం మనం మెయింటైన్ చేస్తూనే వచ్చాం. మన గ్రీన్ రివల్యూషన్ నుండి మిగతా రకరకాల వ్యవసాయ సంస్కరణల ద్వారా దిగుబడులు పెంచడము, సబ్సిడీలు అందించడము, రైతు భరోసా, రైతు పిఎం కిసాన్ యోజన లాంటి చాలా స్కీమ్ల ద్వారా రైతులలో మానసిక స్థైర్యాన్ని నింపి అక్కడ వాటికి ఒక మార్కెట్ ధర కల్పించడము, కనీస మద్దతు ధర కల్పించడం చేయడంతో భారతదేశం ఇప్పటికీ ఎలాంటి ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క వెస్ట్ ఏషియా వార్తో మనం ఆహార సంక్షోభం ఎదుర్కోబోతున్నామా, 140 కోట్ల మంది ఆహార సమస్య ఎలా తీర్చబోతుంది అనేది ఒక పెద్ద సందేహంగా మిగిలింది. ఇది ఒక పెద్ద ఆందోళన కలిగించే విషయం. అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు ప్రధానమంత్రి గారు. మనకు బయట మార్కెట్లో ఒక 3,000 ధర బలికే ఈ యొక్క ఎరువుల బస్తాని మనం 300 రూపాయలకే ఇస్తుంది ప్రభుత్వం. ఈ సబ్సిడీని భరించి వ్యవసాయాన్ని కాపాడాలి, రైతాంగాన్ని కాపాడాలి. ఇట్లాంటి అంశాలతో ప్రజలకు ఆహార సంక్షోభం రాకుండా, తలెత్తకుండా చూడాలన్న దాంతో ఉంది. ఇటు పెట్రోలు, డీజిలు, గ్యాస్ సమస్య, ఇటు ఎరువుల సమస్య, ఈ 3 సమస్యలు భారతదేశాన్ని తీవ్రంగా వేధించబోయే సమస్యలు. దీనికి తోడు 1 కోటి మంది ఎన్ఆర్ఐలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ రక్షణ ఏంటి, వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే వాళ్ళ ఉపాధి అవకాశాలు, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ పెద్ద విషయంగా ఉండబోతుంది. అందుకే ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు, ఇది ఒక పెద్ద సంక్షోభం రాబోతుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఎలాంటి రూమర్స్ నమ్మకూడదు. ఇప్పటికీ చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం గల్ఫ్ మీదనే ఆధారపడకుండా 41 దేశాల నుండి మనం దిగుమతులు చేసుకుంటున్నాం. నిన్నటి మొన్న ఎల్పిజి కూడా మనం అమెరికా నుండి వచ్చింది. ఎల్పిజి ట్యాంకర్స్ కూడా కేవలం ఇంతకుముందు మనం ఖతార్ మీద, గల్ఫ్ దేశాల మీదనే ఆధారపడి ఎల్పిజి కోసం మనం బాగా డిపెండ్ అయ్యేవాళ్ళం. కానీ ఈసారి ఇతర దేశాల నుండి కూడా ఎల్పిజి దిగుమతులు చేసుకుంటున్నాం. మనము మన అవసరాలకి దేశీయంగా 40% తయారు చేసుకుంటున్నప్పుడు 60% మనం ఇతర దేశాల నుండే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పటికే మనం చూస్తున్నాం, కమర్షియల్ గ్యాస్ తగ్గించడం వల్ల అనేక హోటళ్ళు, అనేక కుటీర పరిశ్రమలు లాంటి హోటళ్ళు చాలా క్లోజ్ అయిపోయినాయి. ఈ క్లోజ్ వల్ల వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఆ హోటళ్ళ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉపాధి కోల్పోయారు. దానికి సప్లై చైన్లో కూడా ఒక అంతరాయం కలుగుతుంది. ఇట్లాంటి సంక్షోభాలని మనం అధిగమించడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలి. రూమర్స్ నమ్మకూడదు. ఎల్పిజి కానీ, పెట్రోల్, డీజిల్ కానీ ఎవరైనా హోర్డింగ్ అంటే వాటిని అక్రమంగా దాచిపెడితే ఈ నిల్వలను కూడా
మనం వెలికి తీయడానికి ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయని చెప్తా ఉన్నారు. వీటి మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా చేపడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఒక కరోనా మహమ్మారి లాంటి ఈ యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం కానున్నాయి, అందరికీ సామాజిక పరిస్థితులు అస్తవ్యస్తం కానున్నాయి, ఉపాధి అవకాశాలు కూడా చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంక్షోభం ఎంతకాలానికి బయటపడుతున్నాం అనేది మనకు ఒక ముఖ్యమైన అంశం. ఈ యుద్ధం ఎంత తొందరగా ఆగి ఈ యుద్ధం వల్ల భారతదేశానికి జరిగే నష్టం అంత తొందరగా నివారించబడితేనే ఈ సంక్షోభం నుండి మనం బయటపడే అవకాశాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజలు మరో సంక్షోభానికి సిద్ధంగా ఉండాల్సిందే అన్నది ప్రధానమంత్రి గారు చెప్పకనే చెప్పారు.